వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం మూక పంచశతి ఆర్యాశతకం చెప్పుకుంటూ ఉన్నామమ్మా. అయితే నేటి పారాయణ పరంగా మనం 46వ శ్లోకం నుంచి 60వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయకామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. పారాయణ ఆరంభించుకుందామా. కుండిలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. నాగకన్యగా, వంకరలు తిరుగుదానిగా, కోప స్వభావము కలదానిగా, సకల చరాచరాలకు తల్లిగా, చండముండాసురుల్ని సంహరించిన దానిగా, గుణములు కలదానిగా, అరణి వంటి గుహగా, గుహలో ఉన్నదానివిగా, గురుమూర్తిగా ప్రసిద్ధి పొందిన కామాక్షి, నీకు నేను భక్తిగా నమస్కరిస్తాను. గురుమూర్తిగా ప్రసిద్ధి పొందిన కామాక్షిట అంటే మనము ఎప్పుడు కూడా గ్రంథాల పరంగా అనేక సార్లు మనకి ఒక అంశం వస్తూ ఉంటుంది. ఏమిటి అంటే ఇష్టదేవతారాధన సద్గురువుని చూపిస్తుంది. మరి సద్గురువునే ఆశ్రయించిన వారికి మన కర్మకి అనుగుణంగా అంటే మన సత్కర్మలు వృద్ధి చెందించడానికి, దుష్కర్మలు క్షయమందించడానికి అన్నట్లుగా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని ఆరాధనలను కూడా సద్గురువు సూచిస్తూ ఉంటారు. తనే నివారించగలిగిన వాడైనప్పటికీ భక్తులకు ఏది శ్రేయోదాయకమో ఆ శ్రేయస్సు ఎటు నుంచి వారికి సంప్రాప్తింపచేయాలి అనేటువంటి దృక్పథంతో కొన్ని సూచనలు చేస్తూ ఉండటం మనం సచరిత్రలో కూడా చదువుకున్నాం కదా. ఏమిటి అంటే ఫలానా చోటుకు వెళ్ళు, ఫలానా దేవిని ఆరాధించు అని ఇట్లా. అట్లాగే ఇక్కడ గురుమూర్తిగా ప్రసిద్ధి పొందిన కామాక్షి మనము గురు చరిత్రలో కూడా చెప్పుకుంటే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే నందిశర్మ గారి కథ, కవీశ్వరుడుగా పేరొందిన నందిశర్మ గారు ఉన్నారు చూడు, ఆ వృత్తాంతం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ తెల్ల కుష్టు వ్యాధి నివారించమని చెప్పి
తులజా భవానీ దేవిని ఆశ్రయిస్తే చందలా పరమేశ్వరిని ఆశ్రయించమంటారు. చందలా పరమేశ్వరి దేవిని ఆశ్రయిస్తే శ్రీగురుణ్ణి ఆశ్రయించు, ఫలానా చోట మేడి చెట్టు కింద ఉన్నారు అని చెప్తారు. అప్పుడు సహజ మానవ అవయవాలు కలిగినటువంటి ఒక మనిషి ఈ యొక్క రోగాన్ని నయం చేయగలడా? ఇంతటి దేవతలే మా వల్ల కాదు వెళ్ళు అని చెప్పినప్పుడు అని సంశయంగా వారు శ్రీగురుణ్ణి ఆశ్రయించటం. తదుపరి ఆ చిన్నపాటి సంశయ ధోరణి ఆయన మనస్సులో ఉన్నందుకు గాను తరువాత వ్యాధి శరీరమంతటా కూడా తొలగిపోయి కేవలం తొడ మీద మాత్రం కొంచెం ఉండటంతో భావన ఏమిటి అని అడిగితే, ఆ కించిత్ సంశయం వలన నీకా మాత్రం ఉండిపోయింది వ్యాధి అని చెప్పటం. తర్వాత అతను పూర్తిగా సర్వస్య శరణాగతి చేసి స్తుతించినప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడం కూడా మనం చెప్పుకున్నాం. సరే, అదంతా అటుంచి అమ్మవారు సద్గురువు దగ్గరికి పంపించినటువంటి వైనం అక్కడ పరోక్షంగా ఆవిడది గురుమూర్తి స్థానం. ఆ గురుమూర్తి స్థానంలో ఉండి మరి ఒక గురువుని ఆశ్రయించమని, తద్వారా కర్మ నశింప చేసుకునేటువంటి మార్గాన్ని ప్రబోధించారు కదా. ఆ రీతిగా గురుమూర్తిగా ప్రసిద్ధి చెందిన కామాక్షి నీకు నేను భక్తిగా నమస్కరిస్తాను అన్నట్లుగా. అభిదాకృతిర్భిదాకృతి అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః అనహం తాత్వమహంత భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం. అమ్మా కామాక్షి, నీవు ఎలాంటి భేదాలు లేనిదానివి అయినప్పటికీ భేదాలు ఉన్నదానివి కూడా, అలాగే జడరూపిణిగా ఉన్నప్పటికీ చైతన్య రూపం కూడా నీవే. అహంతవు. అహంత అనగా అన్ని నామాలు అన్ని రూపాలు నా స్వరూపాలే అని భావించుట. నీవే అహంత లేనిదానివి నీవే, అహంతయు నీవే, అహంత లేనిదానివి నీవే. ఈ విధంగా శాశ్వత స్వరూపిణిగా ఈ ప్రపంచాన్నంతా భ్రమింపచేస్తున్నావు. శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షి కటాక్షితా పురుషాః విపినం భవనమమిత్రం మిత్రం లోష్టం చ యువతి బింబోష్టం. శ్రీ కామాక్షి దేవి అనుగ్రహ కటాక్ష వీక్షణానికి పాత్రులైన పురుషులు అంటే పురుషులే అని కాదక్కడ, పురుషులు అంటే జీవులు, భక్తులు అన్నట్లుగా. కామాక్షీదేవి అనుగ్రహ కటాక్ష వీక్షణానికి పాత్రులైనటువంటి భక్తులు అడవిని ఇల్లుగా, ఇంటిని అడవిగా, శత్రువుని మిత్రుడిగా, మిత్రుని శత్రువుగా, మట్టిరాయి స్త్రీ పెదవిగా, స్త్రీ పెదవిని మట్టిరాయిగా, ఎలాంటి ప్రత్యేకత లేకుండా చూస్తాను. శివ శివ, ఇది ఎంతో విచిత్రం. కామ పరిపంథి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి. ఓ కామాక్షి, కాముడి శత్రువైన శివుడి ప్రియురాల. కాముడి శత్రువు ఎవరు? మన్మథుడు కదా. కామేశ్వరుడికి భార్యగా ఉన్న కామేశ్వరి, కామపీఠం మధ్యలో ఉన్నదానా, లక్ష్మీ స్వరూపిణి, కోట్ల కొద్దీ కామాలు ఉన్నదానా అనగా భక్తులు కోరిన కోట్లాది కామములను తీర్చుదానా, కోట్ల కొలది కామాలు ఉన్నదానా అనంటే ఏమిటక్కడ అర్థం?
భక్తులు కోరినటువంటి కోట్లాది కామములను అనగా కోరికలను తీర్చుదానా అని. నీవు కామములను పిదుకుదానివిగా కామకళగా ప్రకాశించు అని. అంటే సర్వవాంఛలను కూడా నెరవేర్చేటువంటి కామకళగా ప్రకాశించు అన్నట్లుగా. మధ్యే హృదయం మధ్యే నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యాం చండకరశక్రకార్ముక చంద్రసమాభాం నమామి కామాక్షీం. హృదయం మధ్యలో, పాలభాగం మధ్యలో, పాలభాగం అంటే నుదురు, నుదురు మధ్యలో అన్నమాట. తల మధ్యలో అంటే కపాలంలో నివసించేది, హృదయంలో సూర్యుడితో, పాలభాగంలో వజ్రాయుధంతో, శిరస్సు మధ్యలో అంటే కపాలం మధ్యలో ఏమిటి, కపాలంలో చంద్రుడి కాంతితో సమానమైన కాంతి కలది అయినటువంటి కామాక్షీదేవికి నమస్కరిస్తున్నాను. శ్రీమాత్రే నమః. అధికాంచికేళిలోలైః అఖిలాగమయంత్రతంత్రమంత్రమయైః అతిశీతం మమ హృదయం విషమశరద్రోహి జీవనోపాయైః. వివిధ ఆగమాలలోని యంత్ర తంత్ర మంత్రములే తన స్వరూపంగా కలిగినది, మన్మథుడి శత్రువైన శివునికి బ్రతుకు తెరువుగా ఉన్నది, కాంచీనగరంలో వివిధ రకాల ఆటల మీద ఆసక్తి కలిగినది అయినటువంటి కామాక్షీదేవి దయతో నా హృదయం ఎంతో చల్లబడింది. నందతి మమ హృది కాచన మందిరయంతి నిరంతరం కాంచీం ఇందురవిమండలకుచా బిందు వియన్నాద పరిణత తరుణి. సూర్యచంద్ర మండలాలే తన స్తనాలుగా కలిగినది, బిందువుగా ఆకాశంగా నాదంగా పరిణమించినది, ఎల్లప్పుడూ కాంచీనగరాన్నే తన నివాస మందిరంగా చేసుకున్నది అయిన ఒక యువతి కామాక్షీదేవి నా హృదయంలో ఆనందించుచున్నది, ఆనందాన్ని కురిపిస్తున్నది అన్నట్లుగా. శంపాలతా సవర్ణం సంపాదయితిం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధ భైషజ్యం. సంసారం అనే రోగాన్ని చికిత్స చేయటానికి కంపానదీ తీరంలో మెరుపు తీగలాంటి ఒకానొక సిద్ధౌషధి మొక్క మొలిచింది. ఎవరు ఆ సిద్ధౌషధి మొక్క మొలిచింది అంటే ఎవరు, కామాక్షీదేవి వెలిసింది అన్నట్లుగా. సిద్ధౌషధి మొక్క ఏమిటిట, సంసారం అనే రోగాన్ని చికిత్స చేయడానికి, అది మనలని తరింప చేయడానికి ఒక ఔషధంలాగా ఆ యొక్క కామాక్షి అమ్మవారు అక్కడ వెలిశారు అన్నట్లుగా. ఆ ఔషధిని అంటే ఆ అమ్మవారిని నా మనస్సుకి పూస్తాను అనగా నా మనస్సులో నిలుపుకుంటాను అని భావం. సాయిరాం. అనుమిత కుచకాఠిన్యాం అధివక్షః పీఠమంగజన్మరిపోః అనందదాం భజేతాం ఆనంగ బ్రహ్మతత్వబోధిశిరాం. మన్మథుడి చేత ప్రతిపాదించబడిన బ్రహ్మతత్వాన్ని బోధించే నాడి వంటిది మన్మథ బ్రహ్మ విద్య అనగా కాది విద్య పంచదశి. మన్మథుడి శత్రువైన శివుడి హృదయం అనే పీఠం మీద అనుమానించబడిన స్తనాల కాఠిన్యం గలది, ఆనందాన్ని ప్రసాదించేది,
అయిన కామాక్షీదేవిని భజిస్తాను. ऐक्षिशिपाशाङ्कुशधर हस्तान्तां विस्मयार्हवृत्तान्ताम् अधिकाञ्चिनिगमवाचां सिद्धान्तं శూలపాణిశుద్ధాంతం. తన ముంజేతులలో పాశము అంకుశము ధరించినది, ఆశ్చర్యాన్ని కలిగించే ఎన్నో మహిమలు కలిగినది, వేద వాక్యాల సిద్ధాంతసారమైనది, శూలాన్ని ధరించే శుద్ధమైన శంకరుడి భార్య అయిన కామాక్షీదేవిని కాంచీనగరంలో చూచాను. ఆహిత విలాస భంగీం ఆ బ్రహ్మస్తంభ శిల్పకల్పనయా ఆశ్రిత కాంచీమతులాం ఆద్యాం విస్ఫూర్తి మాద్రియే విద్యాం. బ్రహ్మ నుంచి స్తంభం వరకు అనగా ఉత్తమ జీవి నుంచి అధమ జీవి వరకు గల శిల్పాల కల్పనని విలాసంగా చూచేది, మొదటి వృత్తి జ్ఞాన అహంకార రూపం కలిగినది, కాంచీనగరాన్ని ఆశ్రయించినది అయిన సాటిలేని విద్యని కామాక్షీదేవిని ఆదరిస్తాను. మూకోపి జటిల దుర్గతి సోకోపి స్మరతి యః క్షణం భవతీం ఏకో భవతి స జంతుః లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. అమ్మా కామాక్షి, లోకంలో ఎవడైనా మూగవాడు కాని, తీవ్రమైన కష్టాలతో బాధలు పడుతున్నవాడు కాని ఒక్క క్షణకాలం నిన్ను తన మదిలో తలుస్తాడు, ఆ ఒక్క జీవుడే లోకోత్తమైన కీర్తి గలవాడవుతాడు. పంచదశ వర్ణ రూపం కంచన కాంచీ విహార ధౌరేయం పంచశరీయం శంభోః వంచన వైదగ్ధ్యమూలమవలంబే. కాంచీపురంలో కామాక్షీదేవితో విహరించడానికి ఎంతో ఆసక్తిని చూపే శంకరుడిని వంచాలనే మన్మథుడి నేర్పరితనానికి మూలమైనది. అనగా శివుని చేత సంహరించబడిన మన్మథుడు తిరిగి అమ్మవారి కళ్ళ నుంచి పునర్జన్మ పొందాడు. ఆ అమ్మవారి కళ్ళను శివుడు చూడగానే మన్మథుడి ప్రభావంతో కామాన్ని పొందాడు. ఇది అమ్మవారి సాయంతోనే మన్మథుడు చేయగలిగాడు. 15 వర్ణములతో కూడిన పంచదశి మంత్రస్వరూపిణి అయిన ఒకానొక కామాక్షీదేవిని ఆశ్రయిస్తాను. పరిణతవతీం చతుర్ధా పదవీం సుధియాం సమేత్య సౌఘం నీం పంచాశదర్ణ కల్పిత పదశిల్పాం తాం నమామి కామాక్షీం. పండితులకు సంబంధించిన సుషుమ్నా నాడిలో పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 విధాల పరిణామాలని పొందినది, 50 వర్ణాలతో ఎన్నో పదశిల్పాలు కల్పించినది అయిన ఆ కామాక్షీదేవికి నమస్కరిస్తాను. ఆదిక్షన్మమ గురురాహ ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం స్వాదిష్టచాపదండాం నేదిష్టమేవ కామపీఠగతాం. ఎంతో తీయని చెరుకుగడ విల్లుగా ధరించినది, కామపీఠంలో ఉన్నది, అకారాది క్షకారం వరకు ఉన్న అక్షరాలు స్వరూపంగా కలది, చాలా దగ్గరగా ఉన్నది అయిన విద్యను, అమ్మవారి మాతృకాక్షరాలను నా గురు సార్వభౌముడు నాకు ఉపదేశించాడు. సద్గురవే నమః. ఇంతవరకు మనం 46 నుంచి 60వ శ్లోకం వరకు చెప్పుకున్నామమ్మా. తదుపరి రేపు కొనసాగించుకుందాం. చిన్నది మహాస్వామి వారి మహిమ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1963వ సంవత్సరంలో
ఆశ్వీజ మాసం అన్నమాట. అంటే ఇలానే అక్టోబర్ నెల. తిరుచిరాపల్లిలో జాతీయ కళాశాల వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు నిర్వహిస్తున్నారు. ఉత్సవం తిలకించడానికి వచ్చే వేలాది భక్తుల నిమిత్తం విశాలమైన పందిళ్లు వేశారు. ఆ 9 రోజులు పెద్ద స్వాములు దీక్షలో ఉండి నవరాత్రులకు సంబంధించిన కార్యకలాపాలను స్వయంగా కొనసాగిస్తున్నారు. ప్రముఖులైన వారికి ప్రత్యేక దర్శనాలు, ఇంటర్వ్యూలు వగైరా రద్దు చేశారు. ఆ 9 రోజులు కూడా అవన్నీ రద్దు చేశారుట. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులలో సుమారు 90 సంవత్సరాల వయస్సు కలిగ ఒక వృద్ధురాలు ఉన్నారు. వార్ధక్యానికి తోడు ఆమెకు కళ్ళు కూడా కనిపించవు. 3 రోజులుగా ముదుసలి ఉపవాసాలు కూడా చేస్తున్నదిట. 20 మైళ్ళ దూరం నుంచి ప్రత్యేకంగా స్వామి దర్శనం కోసం వచ్చారు. శివ శివ హరహర అనడం తప్పితే మరి ఏమీ మాట్లాడదు, ఆహారం అడగదు. ముందు స్వామి దర్శనం కావాలి అంటుంది. నవరాత్రి దీక్షలు ఉండగా స్వామి దర్శనం ఆమెకు సాధ్యమేనా అని అందరూ సందేహించారు. కానీ అక్కడ చేరిన భక్తులలో ఒకరికి ఒక యోచన తోచింది. గదిలో నుంచి స్వామి ఒక ద్వారం గుండా రోజుకు 1-2 మారులు వెలుపలికి వస్తుంటారు. ఈ ముదుసలిని ఆ వాకిలి పక్కగా కూర్చోబెట్టాడు ఆ భక్తుడు. ఇహ అక్కడే కూర్చుని శివ శివ హరహర అంటూ తన హఠం సాగించింది ఆ భక్తురాలు. ఆమెను చూడటానికి స్వామి బయటకు రావచ్చునన్న ఆశతో అక్కడ కొన్ని వందల మంది మూగారు. ఇంతలో తలవని తలంపుగా స్వామివారి శిష్యులలో ఒకరు తలుపు తీసుకుని వెలుపలికి వచ్చి వాకిలి ప్రక్కన కూర్చుని జపం చేస్తున్న ఆ భక్తురాలిని చూచాడు. చుట్టూ చేరిన వాళ్ళందరూ ఆమె కథ వినిపించారు ఆ శిష్యుడికి. శిష్యుడు గబగబా లోపలికి వెళ్ళి ఆ భక్తురాలి సంగతి స్వామికి తెలియచేశాడు. మధ్యాహ్నం పూజకు గాను పూజా మందిరంలోనికి వెళ్ళబోతున్న స్వామి శిష్యుడు చెప్పిన వార్త వినగానే వెనక్కి తిరిగి వాకిలి తలుపు తీసి వెలుపలికి వచ్చారు. ఎర్రని ఎండలో శివ శివ హరహర అంటూ కూచున్న ఆ వృద్ధురాలిని చూచారు. ఏం పాటి, నేను నిన్ను చూడటానికి వచ్చాను. ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నావు అని అరవంలో అడిగారు స్వామి ఆ అవ్వను. ఆమెకు కాస్త చెవుడు కూడా ఉన్నందున చుట్టూ ఉన్న భక్తులు ఆమెకు వినిపించారు స్వామివారి మాటలు. ఆ మాటలు విని ఆ అవ్వ బిగ్గరగా అరుస్తూ, వచ్చావా నా దేవుడా, వచ్చావా నా తండ్రి, నన్ను దీవించడానికి వచ్చావా? కాసేపు నా ఎదుటనే నిలబడు, నేను నీ కాళ్లకు మ్రొక్కాలి అన్నది అరవంలో. అవ్వా, నీకు చూపు లేదు కదా, నన్ను ఎలా చూస్తావు? పోనీ దగ్గరకొస్తే నీ మాటన్నా వింటాను. అట్లా కాదు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు స్వామి ఆమెతో. ఆ ఎండలోనే ఆమెను కాస్త దూరంగా నిల్చోబెట్టారు. స్వామి ఆమె చుట్టూ ప్రదక్షిణం చేశారు. సాయిరాం. ఆ ప్రదక్షిణంలో 8 దిక్కులలో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క క్షణం ఆగుతూ, నేను నీకు కనపడుతున్నానా, నన్ను నీవు చూస్తున్నావా అని అడిగారు స్వామి అవ్వను. ఆ నీ కాషాయ వస్త్రం కనిపిస్తున్నదా, చేతిలో నీ దండం కూడా కనిపిస్తున్నది అంటూ వరుసగా వర్ణించింది స్వామి రూపమంతా. స్వామి ప్రదక్షిణం పూర్తి చేసేసరికి 20 ఏళ్ల క్రిందట నిన్ను నేను చూచినప్పుడు నా కళ్ళకు ఎలా కనిపించావో ఇప్పుడు మళ్ళా అచ్చం అట్లాగే కనిపిస్తున్నావు నా తండ్రి అని అన్నది. స్వామికి సాగిలపడి నమస్కారం చేసింది. చుట్టూ ఉన్న భక్తులంతా ఆశ్చర్య సంభ్రమాలతో ఆ అంధురాలి గురుభక్తిని ఒకటే పొగిడారు. స్వామి మహిమలు కొనియాడినారు. ఎంత అద్భుతంగా ఉందో కదా. 20 ఏళ్ల క్రితం ఆమె దర్శనానికి వచ్చారని స్వామి గుర్తించారు. అంతేకాక ఆమెకు కూడా ఆ గతంలో ఆవిడ దర్శించుకున్నటువంటి రూపం
ఎంత స్పష్టంగా అయితే కనపడిందో, ఇప్పుడు అంధత్వంలో అంధత్వం వీడినాక అంతే స్పష్టంగా కనపడింది అని ఆమెతోనే నిజంగా పలికించినారు. అంతటి నిదర్శనం ఇచ్చారు అని భావన. ఏమ్మా! తదుపరి రేపు కొనసాగించుకుందాం. రేపు 61వ శ్లోకం నుంచి 75వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. సద్గురవే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.